హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చానండి. అదేంటో కాదు, స్నాక్ ఐటమ్. ఆ స్నాక్ కూడా ఈరోజు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు చాలా బాగా ఇష్టపడుతూ తింటారు. అంత బాగుంటుంది, ట్రై చేయండి. ఇదేంటంటే మటన్తో చేసిన వడలు అనమాట. మటన్ వడలు చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయండి. అసలు ఇలా ఒక్కసారి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మరి నేనైతే టొమాటో సాసు మైనస్ సాస్తో సర్వ్ చేశాను. చాలా బాగుంటాయి. ఇలా మన రెస్టారెంట్లలోనే కాకుండా ఇంట్లో కూడా ఇలాంటివి చేసుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటాయి. బయట ఫుడ్ కంటే ఇంట్లో పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా బయట ఫుడ్ కోసం ఆశపడకుండా అంత బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, టేస్టీగా వచ్చాయి. ఇప్పుడు ప్రాసెస్ చూడండి. ఇదిగోండి, పచ్చిశనగపప్పు నేను తీసుకుంటున్నాను 2 కప్పులు. నేను చూపించే ఈ కప్పుతోటి 2 కప్పులు తీసుకున్నాను. మీ దగ్గర ఏ కప్ అయినా ఏ గ్లాస్ అయినా తీసుకోండి, పర్వాలేదు. తీసుకొని మార్నింగ్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మటన్ బోన్లెస్ అనమాట. బోన్లెస్ మటను, అల్లం, పచ్చిమిర్చి, అది ఒక పావు కేజీ దాకా ఉంటుంది మటను. ఇంకా పావు కేజీ కాదు, ఒక 300 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా ఈ అల్లం ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం పచ్చిమిర్చిని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అలానే వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో కాబట్టి. వేసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకొని ఇలా పేస్ట్లా పట్టేసుకున్నాను. వాటర్ ఏం వేయలేదు, అలా పట్టేసుకొని ఇంకా మన పచ్చిశనగపప్పు ఉంది కదా, ఆ పచ్చిశనగపప్పును కూడా వేసేసుకుందాము. దాంతోపాటు మటన్ పీసెస్ కూడా వేసుకొని 2 కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మన మిక్సీ జార్ బ్లేడ్కి అంటుకుపోతుంది మటన్ అయితే, ఉట్టి మటనే అయితే. అందుకని ఈ పప్పు కూడా వేసుకొని 2 కలిపి మిక్సీ పట్టుకుంటే ఇలా ఉంటుంది మిశ్రమం. కాస్త పప్పులుగా ఉన్నా అక్కడక్కడ బాగుంటుంది తినేటప్పుడు, అలా ఉన్నా పర్వాలేదు, మరి మెత్తగా అవసరం లేదు. నేను చూపించిన విధంగా మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో నేను చూపిస్తున్నాను చూడండి. సాల్ట్, పసుపు, ధనియాలు, గరం మసాలా, జీలకర్ర 3 కలిపిన పౌడర్ అది డబ్బాలో. సాల్ట్ తగినంత వేసుకోండి, ఎంత పడితే అంత మీకు టేస్ట్ని బట్టి. పసుపు ఒక 1/2 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. నెక్స్ట్ చెప్పాను కదా, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా 3 కలిపిన పౌడర్ అది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి. కారం ఒక 1/2 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా వేయనవసరం లేదు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా పేస్ట్ లాగా వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువైపోతుంది, మనకి స్పైస్ ఎక్కువైపోతుంది, తినలేం కాబట్టి 1/2 స్పూన్ కారం సరిపోతుంది. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా రెస్ట్ అవసరం లేదు ఈ పిండికి అయితే. ఇంకా ఆయిల్ హీట్కి పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకుందాము. డీప్ ఫ్రైయే చేసుకుంటున్నాను, మీరు కావాలంటే షాలో ఫ్రై అయినా చేసుకోండి, అలా కూడా బాగానే ఉంటుంది. వెల్లుల్లి వేసుకోవడం మర్చిపోయాను ఇందాక. అల్లం పచ్చిమిర్చి పట్టేటప్పుడు వెల్లుల్లి కూడా ఒక గర్భం అంత వెల్లుల్లిని మిక్సీ జార్లో పట్టేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని చక్కగా మొత్తం మళ్ళీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకోండి, ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకొకసారి మిక్స్ చేసుకొని కలిపేసుకోండి, అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది కదా. ఈ మిశ్రమం మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని ఇంకా మనం వడలు వేసుకుంటాం కదా, నేనైతే తడి బట్టతో వేస్తాను. మీరు ఎలా వేసుకుంటారో, ఎలా వీలుంటే అలా వేసుకోండి. ఇంకా తడిని చేతికి తడి అంటించుకొని, కర్చీఫ్కి కూడా తడి అంటించుకొని ఇంకా పల్చగా వేసుకోండి. ఎందుకంటే మనం మటన్ వేసాం కాబట్టి అది బాగా కుక్ అవ్వాలి, అందుకే నేను పల్చగా వేస్తున్నాను. క్రిస్పీగా రావాలి కదా, మటన్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి పల్చగా వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. అన్నీ ఇలానే ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే, డీప్ ఫ్రై చేసుకుంటే
బాగా వస్తాయి. అది కూడా మనకి నచ్చిన కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. టేస్టీ మటన్ వడలు అయితే సూపర్గా రెడీ అయిపోతాయి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలాంటి వడలైనా మటన్ కర్రీ కానీ మటన్ ఫ్రై కానీ అలా కాకుండా ఇలా స్నాక్ రూపంలో కూడా చేసి పెడితే పిల్లలైనా అసలు పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరైనా సరే ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు. అసలు చాలా బాగున్నాయి. నేను చెప్తే మీకు వేరుగా ఉండొచ్చు, మీరు ట్రై చేస్తేనే కదా ఏ రెసిపీ అయినా మీకు తెలిసేది, అర్థమయ్యేది. ఇంకా ఇవి రెండు వైపులా నేను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటున్నాను. రెండు వైపులా టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకుంటే టేస్టీ మటన్ వడలు అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి, ఇంకా మనకి నచ్చిన కలర్ వచ్చేసింది కదా, దీన్ని తీసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. మన మైనస్ సాస్తో తింటే అసలు టేస్ట్ అద్దిరిపోతుంది. టొమాటో సాస్ ఇష్టపడే వాళ్ళు అలా కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర రెండు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి రెండిటితో సర్వ్ చేశాను అనమాట. నచ్చిందా, తినాలనుందా? అయితే ఒక్కసారి ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఎప్పుడైనా సరే ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ట్రై చేస్తూ తినిపిస్తూ ఉండండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. నా రెసిపీస్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ మీరు సపోర్ట్ చేయడం కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వంటలు, వీడియోస్, కొత్త వెరైటీస్ కోసం నా ఛానల్ని చూడండి. ఇంకా మీకు ఏమన్నా కొత్త వంటలు కావాలంటే అది కామెంట్స్లో పెట్టండి. చూడండి, నా మటన్ వడలు అయితే సూపర్గా వచ్చాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.